మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను ఎమ్మెల్యే బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోర్ హాస్పిటల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే తక్కువ ధరలో వైద్యం అందించాలని సూచన. ట్యాంక్ బండపై నిరసన ప్రదర్శనలు నేతల దిష్టి బొమ్మల దహనం. నల్గొండ జిల్లాలో క్రిస్మస్ వేడుకలు హాజరైన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. జగిత్యాల జిల్లాలో క్రిస్మస్ వేడుకలు హాజరైన లోకల్ ఎమ్మెల్యే అండ్ ఎమ్మెల్సీ. డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ శివారు రాజేంద్ర నగర్ సర్కిల్ పరిధిలో ఏర్పాటు చేసిన కోర్ హాస్పిటల్ ను ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ప్రారంభించారు. ప్రజలకు అతి తక్కువ ధరలో వైద్యం అందించాలని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా వైద్యుల కొరత ఉందని, ఆ సమస్యను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలని అన్నారు. కోవిడ్ వంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు వైద్యుల పాత్ర చాలా గొప్పదని అన్నారు. వైద్య ఖర్చులు పేదలకు అందుబాటులో ఉండేలా చూడాలని అన్నారు. ప్రారంభోత్సవానికి ఆసుపత్రి యాజమాన్యం సౌకత్ ఉల్లా, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు ధర్మారెడ్డి హాజరయ్యారు. डॉक्टर से वो बहुत हमारे बहुत खुशी की बात है। केवल तो बाहर से कोई डॉक्टर आना देखने की जरूरत नहीं है। पेशेंट आते कोई ना कोई 5 दिनों में कोई ना कोई बात आके देखते हैं। तो आजकल क्या है, हॉस्पिटल होना ज़रूरी है। पूरे एरिया में स्लम एरिया एक ही साहब हमारे लोग पूरे गरीब लोग हैं। यहाँ पर ज़्यादा बड़े बड़े हॉस्पिटलों में जाना बोल तो नहीं जा सकते। यहाँ नज़दीक रहने से बहुत हमारे लोगों को भी बहुत आसरा है। बहुत अच्छी बात है। यहाँ हमारे नईम भाई या एरिया के धर्मारेड्डी साहब ये लोग पूरे भी आपके सपोर्ट में अच्छे रहेंगे। ये हॉस्पिटल अच्छा चलना, हम जो अब तक जो इनाग्रेशन करे पूरे हॉस्पिटल सक्सेस हुए, ये भी 100% सक्सेस होता है। बोले तो తెలంగాణ రాష్ట్ర ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక సమితి ఆధ్వర్యంలో ట్యాంకు బండపైన అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శనను నిర్వహించారు. బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలను దహనం చేశారు. నీచ రాజకీయాల కోసం కాంగ్రెస్, బీజేపీ దళితుల మధ్య చిచ్చు పెట్టడం మంచిది కాదని వారన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు పట్టిన గతి రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డిలకు పాడుతుందని మాల సంఘాల జేఏసీ నేతలు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ అధ్యక్షులు రాజు ఉస్తాద్, నాయకులు మరియు పాల్గొన్నారు.
సంఘాల నాయకులు మేమందరం కూడి ధర్నా చేసుకుంటూ కిషన్ రెడ్డి గారు నీవు ఎంఐపిఎస్ కార్యకర్త అని మా మనోభావాలు దెబ్బతీస్తున్నావు. కిషన్ రెడ్డి గారు ఖబర్దార్, కేంద్ర మంత్రి అయ్యి నీవు ఒక వర్గానికి నీవు సపోర్ట్ వాళ్ళకి నీవు అమిత్ షాకు లెటర్ ఇస్తావా? కిషన్ రెడ్డి గారు అమిత్ షాకు లెటర్ ఇచ్చి వర్గీకరణ చేయి అని చెప్తావా? మేమంతా తీసేసిన మా సోదరులు బుధం మీద పెట్టుకుంటావా? నీవు ఎక్కడైనా తిరగనీయం ఖబర్దార్ కిషన్ రెడ్డి గారు. మంత్రి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉచితంగా క్రిస్మస్ కిట్ పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సహకారంతో నిత్య జీవం సంఘం పాస్టర్ పేద ప్రజలకు క్రిస్మస్ కిట్ పంపిణీ చేశారు. చిల్డ్రన్స్ డాన్స్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త చేపూరి శంకర్, పాల్ బ్రదర్స్ నరసింగారావు పాల్గొన్నారు. మీ ఆధార్ కార్డు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఇది ప్రభుత్వంకి ఇవ్వాలి. పద్మ జె ఉమారాణి ఆవిడ కూడా రండి. తెలియజేస్తున్నాము. ఈ సమయంలో ఇక్కడ నిత్య జీవ ఆరాధన మందిరంలో ఈ యొక్క క్రిస్టమస్ కార్యక్రమం ఎంతో ఘనంగా, ఎంతో వినయ వైభక్తులతో, ఎంతో ఆధ్యాత్మిక విధానంలో జరిగించేటట్టుకు దేవుడు కృప చూపించిన దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాము. అలానే వచ్చిన వాళ్ళందరి బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాము. అలానే కేసీఆర్ గారి ప్రభుత్వము క్రైస్తవ సమాజాన్ని ప్రేమించి వారు ఏర్పాటు చేసిన ఈ యొక్క బట్టల బట్టి కూడా వారి కృతజ్ఞత చెల్లిస్తున్నాము. ఆ విధంగా వారు ఈ యొక్క క్రైస్తవ సమాజానికి ఇచ్చిన యొక్క కానుక, క్రిస్టమస్ కానుకగా ఈ యొక్క బట్టలను వారు ఇచ్చారు. ఆ విధంగా పేద క్రైస్తవులు అనేకులు ఆ విధంగా ఉన్నారు. వారికి అవసరం ఉంది కాబట్టి వారు గుర్తించి వారు ఇవ్వడము చాలా ఆనందకరము. అలానే వారికి మా నిండు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అలానే ఈ యొక్క సుధీర్ రెడ్డి గారు మా యొక్క ఎమ్మెల్యే, వారు ఈ యొక్క కార్యక్రమాన్ని వారు విజయవంతంగా జరిపించడానికి ఆ విధంగా మమ్మల్ని వారు చూస్ చేసుకున్నారు. ఆ విధంగా వారి ఆధ్వర్యంలో వారు మాకు అందించారు. అలానే ఇక్కడ మా జనరల్ సెక్రటరీ ఉన్న ఎల్బీ నగర్ కాన్స్టిట్యూషన్లో అది జాకబ్ గారు ఆ విధంగా ఏర్పాటు చేసి జరిగించారు. కాబట్టి ఎమ్మెల్యే గారికి వారికి అలానే ముఖ్యమంత్రి గారికి, కేసీఆర్ గారికి, వారి ప్రభుత్వానికి అందరికీ నమస్కారం అండి. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం అండి. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల క్రిస్టియన్లకు మరి కిట్స్ పంపిణీ చేస్తున్నారు. అందులో నిత్య జీవ మందిరం పాస్టర్లైన యువరావు గారు పేద ప్రజలను గుర్తించి ఆధార్ కార్డు, వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళ అడ్రస్ ఫైండ్ అవుట్ చేసి ఎంతమంది పేదలు వాళ్ళందరినీ చూసి ప్రతి ఒక్కరికి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఈ యొక్క మందిరంలో మరి ఎమ్మెల్యే గారు యాక్చువల్లీ దాకా ఫోన్ చేశారు. ఈరోజు మరి కాన్స్టిట్యూషన్లో తిరిగి వేరే వర్క్ ఉందంట, దయచేసి సారీ కూడా చెప్పారు, రాలేదని చెప్పారు. మరి ఆయన ఆధ్వర్యంలో, ఆయన సహకారంతో మాకు యొక్క బట్టలు ఇక్కడ మా మందిరంలో పంపిణీ చేయమని మాకు చెప్పారు. మేము దాని ప్రకారమే గవర్నమెంట్ అయితే నియమం ఇచ్చారు, దాని ప్రకారమే దానికి లోబడి కట్టుబడి ఉండి మరి మందిరం నడుపుతున్న మన పాస్టర్ ప్రత్యేకమైన ధన్యవాదాలు. చాలామంది ప్రజలు వచ్చారు, తీసుకెళ్ళారు, ఇంకా కూడా తీసుకుని లైన్లో ఉన్నారు. అందరికీ డిస్ట్రిబ్యూషన్ చేస్తాము. మరి థ్యాంక్ యూ మన కేసీఆర్ ముఖ్యమంత్రి గారికి, స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీరెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే సంఘ ప్రజలు పాల్గొన్నారు కానీ, ప్రసాద్ గారు కానీ ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పాల్గొని ప్రజలందరినీ ఆటా డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో క్రిస్మస్ సందర్భంగా నల్లగొండ, నాగర్ కర్నూల్, హైదరాబాద్ కు చెందిన నిరుపేద ప్రజలు 200 మందికి ఆటా అకాడమీ చైర్మన్ విజయ్ మాస్టర్ చేతుల మీదుగా దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొని సహకరించిన ప్రతి ఒక్కరికి విజయ్ మాస్టర్ కృతజ్ఞతలు తెలిపారు.
నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం రాయపురం గ్రామంలో క్రిస్మస్ వేడుకలకు ఎమ్మెల్యే చిరుమతి లింగయ్య హాజరయ్యారు. చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. భక్తి శ్రద్ధలతో సురక్షితంగా ఉంటూ క్రిస్మస్ వేడుకలను జరుపుకోవాలని క్రైస్తవ సోదరీమణులకు విజ్ఞప్తి చేశారు. మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామంలో కాంచన గృహలో కొలువైన శ్రీ కురుమూర్తి స్వామి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. భాస్కర్ రెడ్డి దంపతులు మెట్టుమెట్టుకు టెంకాయ కొట్టి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం మెంబర్లు సోమమ్మ, రంజిత్ కుమార్, యూత్ అధ్యక్షులు జరపట్టి కురుమూర్తి భక్తులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ శివార్లోని అబ్దుల్ జబ్బర్ హెచ్పి ఫిల్లింగ్ స్టేషన్లో కల్తీ పెట్రోల్ విక్రయిస్తున్నారని వినియోగదారులు ఆందోళన చేపట్టారు. 2 రోజుల క్రితం కారులో పెట్రోల్ పోసుకుని కొంత దూరం వెళ్లగానే కారు ఆగిపోయిందని
మెకానిక్కి చూపించినా సరే స్టార్ట్ కాలేదని, షోరూంకి వెళ్లి కారును చూపగా పెట్రోల్లో కల్తీ జరిగిందని షోరూం మెకానిక్ చెప్పారని వాహనదారుడు సంతోష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని బంక్ యజమానిని అడగగా ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోమని నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నాడని తెలిపారు. అధికారులు స్పందించి పెట్రోల్ బంక్ పై చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. బండి ఖరాబ్ అయింది, తీసుకపోయి షోరూమ్ లో పెట్టినా. షోరూమ్ పెడితే మొత్తం వెతుకుతే తీసుకొని పోయి జైతాలు నేను మనం పోచేది ఈ స్టాక్ ఉంది, ఓపెనింగ్ మస్తు స్టాక్. నీకు ఎన్నికలు వచ్చినా ప్రాబ్లం అనొచ్చు. లేదు నీకు ఓపెనింగ్ స్టాక్ పోస్టులు పడుతున్నా కరెక్ట్. ఆ రోజు ఇక్కడ పోస్ట్ అక్కడ ఏమైనా సన్న పవర్ పోతున్నా పవర్ పోతున్నా లోడ్ వస్తుందని చెప్పాను కదా మీరు అన్నా లేదా? ఎందుకంటే అంతే తీసుకోగానే నువ్వు అన్నాలేదు స్వామి, నాకు పవర్ మొత్తం లోడ్ వస్తుందని చెప్పాను. లోడ్ వచ్చింది పెట్రోల్ ప్రాబ్లం నాకైతే గుర్తు ఎప్పుడు మేము రిపేర్ రమణం చేస్తామా? షోరూమ్ ఎంత స్వామి ఇది చేస్తే శాంపుల్స్ ల్యాబ్ పంపుతారు, ల్యాబ్కి వెళ్ళి వస్తుంది. ఏమున్నా అనేది వస్తుంది. అట్లా ఎక్కడ వస్తుంది మా దగ్గర ఇది చేస్తే మేము ఎట్లా ఇదవుతాం? కెమెరా విజువల్స్ ఉన్నాయా? పెట్రోల్ ఆ పెట్రోల్ ఈ పెట్రోల్ చూస్తే ఏర్పడుతుంది కదప్ప. కూడా నేను జైత్యాల వెళ్ళేటప్పుడు ఈ పెట్రోల్ పంపుల పెట్రోల్ తీసుకొని వెళ్ళినాను. జైత్యాల పోయిన తర్వాత బండి సతాయించింది. అక్కడ పోయిన తర్వాత నాకు సరిగా ఒక ఊరు అవతలకి వెళ్ళేసరికి నాకు వెహికల్స్ లేక సాయంత్రం అయింది. వెహికల్స్ ఏం లేక ట్యూషన్ కట్టుకోవడానికి అక్కడ జైత్యాల షోరూమ్ పోస్తే మరి బండి అవైలబుల్ లేదని చెప్పిండ్రు. చెప్తే మేము సాయంత్రం అక్కడ సాయంత్రం 4:30-5 గంటల మధ్యలో ఒక వెహికల్ వస్తే దాన్ని ట్యూషన్ కట్టుకుని జైత్యాల షోరూమ్ తీసుకొచ్చి పెట్టడం జరిగింది. అప్పుడు మేము నైట్ వాళ్ళ షోరూమ్ క్లోజ్. హన్మకొండ జిల్లాలోని 2వ డివిజన్ వంగపాడు నగరం పునీత ఆంటోనీ చర్చిలో యేసుక్రీస్తు జన్మదిన వేడుకలు ఫాదర్ చిన్నపరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ప్రపంచ దేశాలు ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారని ఫాదర్ అన్నారు. ఈ పండుగ సందర్భంగా కరోనా మహమ్మారి అంతరించిపోయి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఫాదర్ బాలశౌరిరెడ్డి, 2వ డివిజన్ కార్పొరేటర్ లావుడియా రవినాయక్ పాల్గొన్నారు. నూతన మార్గంలో మనం మన ఎక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. నువ్వు ఎలా ఉన్నావు అంటే పలుపాడు ఎట్లున్నారు, ఆదులు ఎలా ఉన్నారు, మధ్యలో ఎలా ఉన్నారు, మీ చివరి వరకు కూడా అలాగే ఉంటామంటారా? మరి ఉందా లేదా? పూజించాలి, ఆరాధించాలంటే మనం దేవుడి యొక్క ప్రేమ కోరుతున్నాడా? ఆయన చిన్న దేశాన్ని ఏంటి ఆ దేశం చిన్న ఊరుని ఎదుర్కొన్నాడు. ఆయన ఏమన్నా హైదరాబాద్ మహానగరంలో పుట్టాడా? జెరూసలేములో పుట్టాడా? లేదు. ఎక్కడ పుట్టాడు? బెత్లెహేములో పుట్టాడు. చిన్న దేశము, చిన్న గ్రామము. ఆయన పెద్ద కుటుంబంలో పుట్టాడా? చిన్న కుటుంబంలో పుట్టాడు. మరియా యోసేపులు వాళ్ళ పేర్లు కూడా ఎవరికి తెలియదు. ఆత్మలు అలాంటి నామకు లేనటువంటి వారి కుటుంబంలో దావీదు నగరమున నీకు ఒక రక్షకుడు పుట్టెను, ఆయన క్రీస్తు ప్రభువు.
శిశువు పొత్తిగుడ్డలో చుట్టబడి పశువుల తొట్టిలో పరుట వెంటబడి ఉండుట మీరు చూచెదరు. ఇదే మీకు ఆనవాలు అనెను. వెంటనే ఆ దేవదూతతో పరలోక దూతల సమూహం ప్రత్యక్షమై దేవుని స్తుతించెను. మహోన్నత స్థలములో దేవుడికి మహిమ, భూలోకమున ఆయన అనుగ్రహములకు పాత్రులకు వారికి శాంతి కలుగును గాక. దేవదూతలు తమ యొద్ద నుండి పరలోకములకు వెళ్ళిన బెత్లెహేమునకు వెళ్ళుదాము అని జగిత్యాల జిల్లా కేంద్రంలోని గోవిందపల్లిలో ఉన్న యేసు రక్తం ప్రార్థనా మందిరంలో క్రిస్మస్ వేడుకలు పాస్టర్ బడుగు లాజరస్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి, పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ బోగా శ్రావణి పాల్గొని కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. జాతీయ గీతాన్ని ఆలపించి దేశ ఔన్నత్యాన్ని చాటారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మన పాస్టర్స్ జగిత్యాల క్రైస్తవ సోదర సోదరిమణులు, బంధువులు ఏదైతే శ్మశాన వాటికి మన బరియల్ గ్రౌండ్ కావాలని కోరడం, కానీ నేను సీరియస్గా కూడా పరిశీలిస్తూ ఉన్నా. తప్పకుండా అతి త్వరలోనే సమాధులకు స్థలాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి సభాముఖంగా పండుగ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. యాదవ్ గారు ఈ విషయంలో చాలాసార్లు కూడా మమ్మల్ని కలిసి అడగడం జరిగింది. అదేవిధంగా వివిధ చర్చిల అభివృద్ధి కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిధులు ఇచ్చినాం. మన గోవిందపల్లి ప్రాంతం కావచ్చు, బీచ్ బజార్, బరూర్ క్యాంప్. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హాస్పిటల్ ప్రారంభించిన ఎమ్మెల్యే తక్కువ ధరలో వైద్యం అందించాలని సూచన. ట్యాంకు బండపై నిరసన ప్రదర్శనలు, నేతల దిష్టిబొమ్మల దహనం. నల్గొండ జిల్లాలో క్రిస్మస్ వేడుకలు, హాజరైన ఎమ్మెల్యే చిరుమతి లింగయ్య. జగిత్యాల జిల్లాలో క్రిస్మస్ వేడుకలు, హాజరైన లోకల్ ఎమ్మెల్యే అండ్ ఎమ్మెల్సీ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.